లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం అండి. మేము ఈ మధ్యన తిరుమల వెళ్ళామండి. తిరుమలలో మనకి టికెట్లతో పాటు చాలా ఇంపార్టెంట్ అయింది రూమ్స్ అండి. మాకు ఈసారి టికెట్లు అయితే దొరికినాయి కానీ రూమ్ దొరకలేదండి. రూమ్ దొరకలేదు, పిల్లలతో వెళ్తున్నాను ఎలాగా అని చాలా భయపడ్డానండి. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పాడనమాట, సిఆర్ఓ ఆఫీస్ దగ్గర 2-3 గంటల లైన్లో నిలబడితే రూమ్ దొరుకుద్దని చెప్పేసి. సరే కదా నేను ధైర్యంగా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయాను. అక్కడ లైన్లో నిలబడితే ఇంకొక 2 గంటలకి రూమ్ అలాట్ అవుద్దంటండి. ఈలోపు నా దర్శనం టైం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నానమాట. అప్పుడు నాకు ఇక్కడ ఉన్న హోటల్ అన్న పక్కనే పిఎస్సి 5 ఓపెన్ చేశారండి, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈ పిఎస్సి 5 ఏంటంటే పిలిగ్రమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అండి. మన టీటీడీ వారు ఫ్రీగా అందరికీ అకామిడేషన్ లేని వాళ్ళు ఫ్రీగా ఉండడం కోసం ఈ వెంకటాద్రి నిలయం పిఎస్సి 5 అనే బిల్డింగ్ కొత్తగా ఓపెన్ చేశారండి. ఇది మొత్తం 5 ఫ్లోర్లతో ఉంది. ఇందులోనే మనకి కళ్యాణ కట్ట ఉంది, అన్నదాన శిబిరం ఉంది, మిగిలిన 16 హాల్స్ ఉన్నాయండి. ఈ 16 హాల్స్లో మనకి ఏమీ పే చేయక్కర్లేదు. కింద లాకర్ కావాలి అని చెప్పి ఆధార్ కార్డ్ తీసుకుని లైన్లో నిలబడితే ఒక పావు గంట లోపు మనకి లాకర్ అలాట్మెంట్ అయిపోద్దండి. ఆ లాకర్ అలాట్మెంట్తో పాటు మనం ఏదో ఒక హాల్కి వెళ్ళి ఆ హాల్ దగ్గర మనం ఈ రూమ్ తాలూకా లాకర్ దగ్గర చూపిస్తే మనకి కావాలంటే ఒక చాప దుప్పటి కూడా ఇస్తారండి. అవి తీసుకుని మనం ఇక్కడే లాకర్లో సామాన్లు భద్రపరుచుకుని చక్కగా కళ్యాణ కట్టకి వెళ్ళిపోయి రెడీ అయిపోవచ్చు. ఇక్కడ కళ్యాణ కట్ట దగ్గర గుండు మొక్కు అనేది తీర్చుకున్న తర్వాత రూమ్స్ లేవు కదా, ఎలా ఫ్రెష్ అవ్వాలని భయపడక్కర్లేదండి. వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. అక్కడే బట్టలు మార్చుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఉంది. ఆడవాళ్ళకి కూడా మంచి సేఫ్టీ ఉందండి. ఇది మన సిఆర్ఓ ఆఫీస్ ఎంట్రీకి పక్కనే ఉందండి, ఆనుకుని పక్కనే ఉంది. మీరు ఒకవేళ తిరుమల వెళ్ళి మీకు దర్శనానికి టికెట్లు ఉండి మీకు ఫ్రెష్ అవ్వడానికి రూమ్ లేదు అనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి మన టీటీడీ వారు ఇస్తున్న ఫ్రీ సదుపాయాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ.